సంక్రాంతి ఇది జస్ట్ మామూలు పండగ కాదు. సినిమా పండగ. పండగ ఎంత బాగా జరుపుకున్నా సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ చూడకపోతే అసలు ఆ పండగ జరిగినట్టే అనిపించదప్పుడు. పైగా ఇండస్ట్రీలో కూడా సంక్రాంతి చాలా ఇంపార్టెంట్ సీజన్. తత్కాల్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నట్టు ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఆ సీజన్ లో ఎలా అయినా సినిమాలు రిలీజ్ చేయాలని సంక్రాంతి సీజన్ ని కుదిరితే డేట్ తో సహా ముందుగానే బుక్ చేసేసుకుంటారు. ఇలానే ఈ సంక్రాంతికి అంటే 2026 సంక్రాంతికి చాలానే సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. మరి ఒఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీస్ ఏంటి, అలాగే అనొఫీషియల్ గా అంటే సంక్రాంతికి ఎలాగైనా రిలీజ్ చేయాలని చెప్పి రెడీగా ఉన్న మూవీస్ ఏంటో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసి ఏ మూవీ కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఆల్సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. ఇప్పటికే బాగా లాగ్ అయిపోయింది వయసు లేట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా మనం ఒఫీషియల్ గా అనౌన్స్ చేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. అబ్బో, చాలా పెద్ద టైటిల్. హానెస్ట్ గా చెప్తున్నాను మామ, సంక్రాంతి సీజన్ లో ఏ మూవీ వచ్చినా సరే ఆ మూవీని డామినేట్ చేసేస్తుంది మూవీ. దీనికి రీజన్ చిరంజీవి గారు అనుకుంటున్నారేమో, కాదు, అనిల్ రావుపుడి గారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సంక్రాంతికి వస్తున్న మూవీ 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అలా కలెక్షన్స్ రావడానికి కారణం అనిల్ రావుపుడి గారు. ఆయనకి ఉన్న సెట్ ఆఫ్ ఆడియన్స్ గురించి ఆయనకి తెలుసు, వాళ్ళ పల్స్ చాలా గట్టిగా తెలుసు. మరి అదే అనిల్ రావుపుడి గారు అదే ఫ్యామిలీ ఆడియన్స్ లోని బీభత్సమైన క్రేజ్ ఉన్న మెగాస్టార్ తో కొలాబరేట్ అయ్యి మూవీ తీస్తున్నారంటే ఇంకేమైనా ఉంటుందా ఆలోచించండి. బాక్స్ ఆఫీస్ ని కుమ్మి అవతలేసారు. ఆన్లైన్ లో ఈ మూవీ మీద ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నా ఆఫ్లైన్ లో ఈ మూవీ మీద క్రేజ్ అండ్ పాజిటివ్ ఒపీనియన్ గట్టిగానే ఉంటది. బట్ ఒక్కటి చెప్పాలి, రీసెంట్ గా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే నాకు ఆ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు పాజిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ అవ్వలేదు మామ. అంటే ఏదో రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నట్టుగా అనిపించింది తప్ప ఏదో ఒక సినిమా యొక్క గ్లిమ్స్ ని చూస్తున్నామనే ఫీలింగ్ ఏ కోణంలో కూడా క్రియేట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. బట్ ఇది గ్లిమ్సే కాబట్టి ఎంతకంటే ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి మూవీ నుంచి రాబోయే అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. అవి కాస్త పాజిటివ్ గా ఉంటే మంచిది. ఈ మూవీ సంక్రాంతికి వస్తుందని చెప్పి ఒఫీషియల్ గా చెప్పేశారు, కానీ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. తెలుగులోని మొదటగా సంక్రాంతి డేట్ ని బుక్ చేసుకున్నటువంటి మూవీ మాత్రం ఇదే. నెంబర్ 2, అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి గారి నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న మరో మూవీ. ఈసారి కూడా కడుపబ్బా నవ్వించి ఒక మంచి సినిమాని మీకు చూపిస్తాను అనే నమ్మకాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు కాదు, క్రియేట్ చేస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారి స్క్రిప్ట్ సెలక్షన్ అలా ఉంటుంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీకి రిలేటెడ్ గా వచ్చిన అప్డేట్స్ అన్నిటి మీద కాస్త పాజిటివ్ ఒపీనియనే ఉంది. పైగా లక్కీ చామ్ అయినటువంటి మీనాక్షి చౌదరి గారు ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా మీనాక్షి చౌదరి గారు వచ్చిన ప్రతి సినిమాల్లో ఒప్పేసుకొని ఏదో ప్రతి సినిమాలోనే కనిపించేస్తున్నాం అన్నట్టుగా కాకుండా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటూ మంచి స్క్రిప్ట్స్ ని చూస్ చేసుకుని హిట్స్ స్కోర్ చేస్తున్నారు. అందుకే ఈ మూవీ మీద పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి ఈవిడ కూడా మరొక కారణం అయ్యారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ అయితే వస్తుంది. ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత అయినటువంటి నాగవంశీ గారు కాస్త తడబడ్డారు. రవితేజ గారితో చేస్తున్న మాస్ జాతర మూవీ కూడా హిట్ అయ్యి అండ్ ఈ మూవీ కూడా హిట్ అయ్యింది అనుకోండి, నాగవంశీ గారు కాస్త సేఫ్ జోన్ లోకి వచ్చేస్తే మంచిదని కోరుకుంటున్నాము. అయితే ఈ మూవీ సంక్రాంతికి వస్తున్నామని చెప్పి చెప్పడమే కాదు, డైరెక్ట్ గా డేట్ కూడా అనౌన్స్ చేశారు. 14th January 2026 డేట్ కూడా రెడీ చేసుకొని వస్తున్నారు. హిట్ కొడతారనే నమ్మకం అయితే ఉంది నాకు ఇప్పుడు. నెంబర్ 3, జననాయకన్. తలపతి విజయ్ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ముందుగా చేస్తున్న సినిమా అండ్ ఇదే ఆయన చివరి సినిమా కూడా. తెలుగు నుంచి సంక్రాంతి డేట్ ని ముందుగా బుక్ చేసుకుంది మన శంకర్ వరప్రసాద్ గారు అయితే, తమిళ నుంచి సంక్రాంతి డేట్ ని ముందుగా బుక్ చేసుకుంది జననాయకన్. వీళ్ళైతే ఏకంగా డేట్ ని కూడా అనౌన్స్ చేశారు, 9th January 2026. ఈ సినిమా రీసెంట్ గా మన తెలుగు నుంచి నేషనల్ అవార్డు గెలుచుకున్న భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అని న్యూస్ ఉంది. కాకపోతే తర్వాత ఒక న్యూస్ కూడా వచ్చింది, భగవంత్ కేసరి మూవీలోని ఒక పాయింట్ జననాయకన్ మూవీ స్టోరీ లైన్ కి సిమిలర్ గా ఉంది. ఎందుకైనా మంచిది, కాంట్రవర్సీలు ఎందుకని చెప్పి ప్రొడక్షన్ హౌస్ భగవంత్ కేసరి రైట్స్ అయితే కొనేశారు అని అన్నారు. అంటే భగవంత్ కేసరికి కంప్లీట్ రీమేక్ కాదు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ ఈ మూవీకి రిలేటెడ్ గా ఒక గ్లిమ్స్ వచ్చింది అన్నమాట. డౌట్ లేదు, ఇది డైరెక్ట్ భగవంత్ కేసరి రీమేకే అనే నమ్మకాన్ని కాస్త క్రియేట్ చేసింది. కాకపోతే విజయ్ గారి పొలిటికల్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనుకోండి. మరి చూడాలి ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తున్నారో ఏంటో అనేది. విజయ్ గారి లాస్ట్ మూవీ కాబట్టి తలపతి స్క్రీన్ ప్రెజెన్స్ ని చివరిగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయటానికి ఖచ్చితంగా థియేటర్ కి అయితే వెళ్తాను మామ. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ సినిమా కేవలం తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా వస్తుంది. నెంబర్ 4, RT-76. అంటే టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అందరికంటే లాస్ట్ లోని సంక్రాంతి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన మూవీ అన్నమాట. రవితేజ గారి 76th మూవీ. ఈ మూవీని నేను శైలజ, చిత్రలహరి లాంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల గారు డైరెక్ట్ చేస్తున్నారు.
ఎందుకంటే ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. బట్ సంక్రాంతి 2026కి వస్తున్నాం అన్నట్టుగా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇచ్చారంతే. సో, అప్డేట్స్ వచ్చాక ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇంతకంటే ఎక్కువ ఈ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడలేను. ఇంకా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మూవీస్ అయితే ఇవే. ఇప్పుడు అనొఫిషియల్‌గా అంటే అనౌన్స్‌మెంట్ అవ్వకుండా సంక్రాంతి మీద కన్నేసిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1 ది రాజాసాబ్. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? 5థ్ డిసెంబర్ అని ఆఫీషియల్‌గా చెప్పేసాక మళ్ళీ సంక్రాంతి అంటావేంట్రా అని అనుకుంటున్నారా? మొన్న నిధి అగర్వాల్ గారి బర్త్‌డే అని చెప్పి విషెస్ చెప్తూ ఒక పోస్టర్ దించారన్నమాట. ఆ పోస్టర్‌లోని రిలీజ్ డేటు పీకి పడేశారు. అంటే పోస్ట్‌పోన్డ్ అనే కదా! పైగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత అయినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్తూ 5థ్ డిసెంబర్ అని డేట్ ఫిక్స్ చేసాం గానీ, సంక్రాంతికి తీసుకొని వస్తే మంచిదని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. సో, అందుకే సంక్రాంతి రిలీజ్ డేట్ గురించి కూడా ఆలోచిస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన అలా అనడం, రిలీజ్ డేట్ లేకుండా పోస్టర్‌ని దించడం సంథింగ్ ఈస్ ఫిషీ మాము. ఇంకా ఈ మూవీ మీద నాకైతే ఇంకా అంత నమ్మకం లేదు. అంటే టీజర్‌తో పాజిటివ్ వైబ్ వచ్చింది. కానీ వీళ్ళు మరీ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు చూజ్ చేసుకున్న జానరాకి వీళ్ళు తీసుకుంటున్న టైంకి పొంతన లేదు. సో, ఆ డౌట్ అలానే ఉండిపోయింది. హోప్స్ మూవీ అయితే బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ ఆ రిలీజ్ డేట్ మీద కాస్త క్లారిటీ ఇవ్వండయ్యా బావుంటది. నంబర్ 2 పరాశక్తి. ఇది తమిళ్ స్టార్ అయినటువంటి శివకార్తికేయన్ గారి మూవీ. 'సూరారై పొట్రు' అదే 'ఆకాశం నీ హద్దురా' మూవీ డైరెక్టర్ అయినటువంటి సుధా గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలోని శ్రీలీల గారు, అథర్వ గారు, అలాగే జయం రవి గారు కీ రోల్స్ అయితే ప్లే చేస్తున్నారు. జయం రవి గారు అయితే ఈ మూవీలో విలన్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. అయితే యాక్చువల్‌గా ఈ మూవీ సూర్య గారితో తీయాల్సిన సినిమా అన్నమాట. ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా అయ్యింది. అండ్ ఈ మూవీలోని విలన్‌గా దుల్కర్ సల్మాన్ గారు నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎందుకో తెలీదు ఆగిపోయింది. ఆ తర్వాత శివకార్తికేయన్ గారి దగ్గరకొచ్చింది. అప్పుడు సూర్య గారి రోల్ శివకార్తికేయన్ గారు రీప్లేస్ చేస్తే, దుల్కర్ సల్మాన్ గారి రోలు జయం రవి గారు రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మూవీని 2026 పొంగల్‌కి తీసుకొని రావాలి అని ఆలోచిస్తున్నారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మరి చూడాలి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినంత వరకు మనమైతే చెప్పలేం. కానీ పొంగల్ మీద కన్నేసామని అయితే చెప్తున్నారు. నంబర్ 3 కరుప్. సూర్య గారు యాక్టర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి ఆర్‌జే బాలాజీ గారి డైరెక్షన్‌లోని చేస్తున్నటువంటి ఒక మాస్ కమర్షియల్ బాంబ్. సూర్య గారికి ఇది చాలా 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 ఇంపార్టెంట్ మూవీ. సూర్య గారు ప్రాపర్ హిట్ కొట్టి 10 సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు కానీ ఈ మూవీ హిట్ అవ్వకపోతే ఆయనకి చాలా కష్టమనే చెప్పాలి. ఈ మూవీ నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. ఐ ఫెల్ట్ ఇట్స్ డీస్ ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తోని మీకు ఓ మంచి సాలిడ్ బొమ్మ తీసుకొస్తున్నామని క్లారిటీ ఇవ్వడానికి ఆ టీజర్‌ని దించినట్టు అనిపించింది. మరి చూడాలి ఎలా ఉంటుందో ఈ మూవీ. అయితే ఈ మూవీని కూడా పొంగల్ 2026కి దించాలి అని అనుకుంటున్నారట. ఎలాగో కమర్షియల్ బొమ్మ కాబట్టి పొంగల్‌కి దించితే ఒక రకంగా హెల్ప్ అవ్వుద్దనే చెప్పాలి. మరి చూడాలి. ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు కాబట్టి వెయిట్ చేసి చూద్దాం. పరాశక్తి అండ్ కరుప్పు మూవీస్ గురించి ఈ వీడియోలో ఎందుకు మెన్షన్ చేశారంటే ఈ 2 సినిమాలు తెలుగులో కూడా వస్తున్నాయి కాబట్టి. సో, ఆఫీషియల్‌గా అండ్ అనొఫిషియల్‌గా సంక్రాంతి 2026కి వస్తున్నామని చెప్తున్న మూవీస్ అయితే ఇవి. ఈ మూవీస్‌లోని మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పేయండి. సో, ఎంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకొచ్చేస్తాము. కానీ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.